సో హాయ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఈ క్లాస్లో ఏంటంటే ఏసీ త్రూ ప్యూర్ ఇండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఆల్రెడీ మన దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. సో స్టేట్మెంట్ ఏంటంటే అది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో జనరల్ ఇండక్టెన్స్లో ఎప్పుడైతే మనం ఏసీ కరెంట్ పాస్ చేస్తామో సో కరెంట్ ఏమవుద్ది, కరెంట్ ల్యాక్స్ వోల్టేజ్ బై 90 degrees. సో ఇదేంటి లాగింగ్ ఇన్ నేచర్ అంటాం. ఓకేనా. సో కెపాసిటెన్స్ అయితే లీడింగ్ ఇన్ నేచర్ అంటాం. ఓకేనా. సో జనరల్గా ఏంటంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, సో ఈ కరెంట్ని పాస్ చేస్తాను. సో జనరల్గా మనం వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ ఇండక్టర్ వోల్టేజ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? సో V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు L ఇంటూ di/dt. ఇక్కడ మన టార్గెట్ ఏంటి? I ఫైండ్ అవుట్ చేయాలి. అవునా. సో I ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో జనరల్గా di/dt ఇలా వచ్చేసండి. di/dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ మల్టిప్లికేషన్ అనాలిటీ వెళ్తే ఏమవుద్ది? V/L. అవునా. సో di/dt ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? Vi/L. ఓకే. సో Vi/L అయినప్పుడు నాకు ఏమవుతుంది? సో జనరల్గా మనకు ఆల్రెడీ తెలుసు డిఫరెన్షియేషన్ ఇటు వెళ్తే మనకి ఏమవుద్ది? ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనమాట. ఓకేనా. సో d/dt V/L. సో ఇప్పుడు జనరల్గా ఎలా కన్వర్ట్ చేస్తానో చూడదాన్ని ఒకసారి. సో డిఫరెన్షియేషన్ అటు వెళ్తే ఏమవుద్ది? ఇంటిగ్రేషన్ అవుద్ది. సో I ఈక్వల్ టు ఏమవుద్ది? సో V/L ఇంటిగ్రల్ ఆఫ్ V/L. ఓకేనా. ఇంటిగ్రల్ ఆఫ్ V/L ఇంటూ dt. ఆల్రెడీ మనకు V ఈక్వల్ టు ఫార్ములా మనకు తెలుసు. ఏం తెలుసు? V ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే V ఈక్వల్ టు Vm sin ఒమేగా t. అవునా. సో V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Vm sin ఒమేగా. సో V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు Vm sin ఒమేగా t. సో ఈ ఫార్ములా మనందరికీ తెలుసు. ఓకేనా. V ఈక్వల్ టు Vm sin ఒమేగా t. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో I ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ ఆఫ్ V ప్లస్లో ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? Vm sin ఒమేగా t బై L ఇంటూ dt. సో ఇక్కడ నాకు ఏమేమి కాన్స్టెంట్గా ఉన్నాయి? సో బయట తీసుకొస్తాను అనమాట. అవి బయట తీసుకొస్తే ఏమవుతుంది నాకు? సో I ఈక్వల్ టు సో Vm బై L ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా t ఇంటూ dt. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా t ఇంటూ dt. నెక్స్ట్ ఎలా కన్వర్ట్ చేస్తాను? సో I ఈక్వల్ టు సో Vm బై L సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా t. ఓకేనా. మనకు ఆల్రెడీ ఈక్వేషన్స్ తెలుసు. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా t ఈజ్ ఈక్వల్ టు ఏంటది? మైనస్ కాస్ ఒమేగా t. ఇంటిగ్రల్ సైన్ ఒమేగా t ఫార్ములా ఏంటి? మైనస్ కాస్ ఒమేగా t. ఆల్రెడీ ఫార్ములా మనకి ఇంటిగ్రేషన్స్లో మనకి ఐడియా ఉందన్నమాట. సో సైన్ ఒమేగా t ఈక్వల్ టు ఫార్ములా వస్తుంది నాకు కాస్ ఒమేగా t అని వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అది యాక్సిస్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా. సో ఇంటిగ్రల్ సైన్ ఒమేగా t అంటే ఏమొస్తుంది? మైనస్ కాస్ ఒమేగా t. ఓకేనా. ఇంటూ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ ఫార్ములా ఏంటి? ఒమేగా t. ఓకేనా. ఇంటిగ్రల్ ఆఫ్ ఒమేగా t అంటే ఏం వస్తుంది నాకు? సో ఇంటిగ్రల్ ఆఫ్ x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -1/x అనమాట. ఇంటిగ్రల్ ఆఫ్ x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -1/x. సో ఈ ఫార్ములా కూడా మనకి ఐడియా ఉంది. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి ఇప్పుడు ఏమవుతుంది ఇది? సో జనరల్గా సో చూడండి, దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఇప్పుడు ఏమవుతుంది? I ఈక్వల్ టు Vm/L మైనస్ కాస్ ఒమేగా t ఇంటూ ఒమేగా. సో ఇప్పుడు జనరల్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఫార్ములా. సో I ఈక్వల్ టు సో Vm బై సో x కాబట్టి ఏమవుతుంది? బై ఒమేగా L. Vm బై ఒమేగా ఓపెన్ చేద్దాం, లేకపోతే సో ఇంకా మనం క్లియర్గా అర్థం అవడం కోసం మనం ఏం చేద్దాం అంటే ఈ విధంగా రాద్దాం. ఓకేనా. సో Vm/L. ఓకేనా. మైనస్ కాస్ ఒమేగా t ఇంటూ ఒమేగా t అంటే ఏమొస్తుంది మనకు? మళ్ళీ -1/x ఇంటూ -1/x అనమాట. సో జనరల్గా ఏంటి? I ఈక్వల్ టు సో 1/x కాదు, 1/ఒమేగా. సో 1/ఒమేగా ఇంటూ 1/-1/ఒమేగా. x ఈక్వల్ టు -1/x అన్నమాట. సో Vm/L. ఓకేనా. ఈ ఒమేగా ఏమవుద్ది? ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఒమేగా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్. సో కాస్ ఒమేగా t. సో I ఈక్వల్ టు Vm/ఒమేగా L ఇంటూ కాస్ ఒమేగా t అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని? సైన్ ఒమేగా t మైనస్ 90 degrees అని రాసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్ కంపేర్ చేసాం అనుకోండి, అప్పుడు ఎలా కన్వర్ట్ అవుద్ది మనకి? సో I ఈక్వల్ టు
సో విఎం బై ఒమేగా ఎల్ ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ 90 డిగ్రీస్. ఓకే, సో సైన్ ఒమేగా టీ మైనస్ 90 డిగ్రీస్. సో ఒమేగా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒమేగా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 2πf. సో ఒమేగా అంటే ఎవరు రాసుకోవచ్చు ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఇంటూ ఫార్ములా ఏంటి ఒమేగా. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 2πf ఎల్. సో ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πf ఎల్ అనమాట. సో ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πf ఎల్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఫార్ములా జనరల్గా ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది మనకు ఫార్ములా. సో ఐ ఈక్వల్ టు విఎం బై ఓకే ఒమేగా అంటే ఎవరు రాసుకోవచ్చు 2πfl. సో మొత్తం దాన్ని ఎలా రాసుకోవచ్చు XL. ఓకేనా. సో ఐ ఈక్వల్ టు విఎం బై ఎలా రాసుకోవచ్చు దాన్ని XL కింద మనం రాసుకోవచ్చు అనమాట. సో అక్కడ చేంజ్ చేస్తాను. యా, సో ఐ ఈక్వల్ టు విఎం బై XL ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ 90 డిగ్రీస్. సో ఈ మొత్తాన్ని నేను దేంతో రీప్లేస్ చేస్తాను ఐఎంతో రీప్లేస్ చేస్తాను. ఓకేనా. సో మొత్తం దేంతో రీప్లేస్ చేస్తాను ఐఎంతో రీప్లేస్ చేస్తాను. సో ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుద్దు నాకు ఇప్పుడు ఐఎం సైన్ ఒమేగా టీ మైనస్ 90 డిగ్రీస్. ఓకే, ఐ ఈక్వల్ టు ఐఎం సైన్ మైనస్ 90 డిగ్రీస్. సో ఇప్పుడు జనరల్గా ఇది మన కరెంట్ ఈక్వేషన్. అవునా, ఇదేంటి మన కరెంట్ ఈక్వేషన్. సో వోల్టేజ్ ఈక్వేషన్ అండి. వోల్టేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి. సో వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఒకటి ఏం చేద్దాం. సో వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు 1 సెకండ్. సో వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 0 డిగ్రీస్. సో ఇలా వాస్తే ఈక్వేషన్ నాకు ఎలా కన్వర్ట్ అయింది వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 90 డిగ్రీస్. సో ఇప్పుడు జనరల్గా ఏంటి ఇప్పుడు వోల్టేజ్ని కరెంట్తో కంపేర్ చేస్తే ఏమైంది మైనస్ 90 డిగ్రీస్ లాగింగ్లో ఉందన్నమాట. సో దీన్ని బట్టి మన కంక్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే సో కంక్లూజన్ ఏంటి కంక్లూజన్ ఏమొస్తుంది మనకి. సో ఇన్ కెపాసిటర్ ఇన్ ఇండక్టర్ ఓకేనా కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అనమాట. ఓకేనా. సో ఇది మన కంక్లూజన్ అనమాట. ఓకేనా. హోప్ మీకు క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, క్లాస్ క్లియర్గా నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.